హాయ్ అండి. సునంద వాక్స్ 777కు స్వాగతం అండి. ఈరోజు నేను స్పెషల్గా సండే కాబట్టి జీడిపప్పు చికెన్ రెసిపీ చేస్తున్నాను. దానికి కావాల్సినటువంటి పదార్థాలు: నానబెట్టిన హాఫ్ అన్ అవర్ నానబెట్టినటువంటి చికెన్, దాంట్లో కారము, పసుపు, కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేసి నానబెట్టిన హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ వచ్చేసి నేతిలో వేయించిన జీడిపప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, మసాలా దీంట్లో వచ్చేసి కొబ్బరి, యాలకుల పొడి, మసాలా వేసి మిక్స్ పెట్టానండి. నెక్స్ట్ ఉప్పు, ఆయిల్, బిర్యానీ ఆకు, షాజీరా, బండ పువ్వు, అనాస పువ్వు అండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు. నెక్స్ట్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాక బాండీ పెట్టుకోవాలి. బాండీ వేడి అయిందండి. దీంట్లో ముందుగా ఆయిల్ వేద్దాం. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్. వేడయ్యాయండి. నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ మగ్గాక టమాటోస్ యాడ్ చేద్దామండి. టమాటోస్ ఇవి మగ్గాయండి. నెక్స్ట్ సాల్ట్ సరిపడా సాల్ట్ వేద్దాం. ఇవి మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేయబడినటువంటి చికెన్ వేద్దాం. దీంట్లో కారం అండి, 2 టేబుల్ స్పూన్ కారం. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్ది కారం వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువనే వేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకుందాము. ఓకేనండి. ఓకే, వేడి ఉడుకుతుంది. నెక్స్ట్ దీంట్లో మసాలాలు వేద్దాం. మసాలా, ఎండు కొబ్బరి, యాలకులు వేసి మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి మసాలా అండి దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలుపుకుందాం. యాడ్ చేసి కలుపుకుందాం బాగా. నెక్స్ట్ దీంట్లో పెరుగుని యాడ్ చేద్దామండి.
పెరుగు యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది బాగా. చేసి కలుపుకుందాం. కొద్దిసేపు మగ్గాలండి. బాగా మగ్గిన తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకుందామండి. కప్పు నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. బాగా స్పీసెస్ అన్నీ మెత్తబడేలా ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దాం. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఓకే, ఉడికిందండి కొద్దిగా చికెన్. ఇప్పుడు మనము కొద్దిగా పచ్చిమిర్చి, మీ ఇష్టం అండి, పచ్చిమిర్చి వేసుకుంటే యువర్ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే నాకు ఇష్టం కాబట్టి నేను వేసేస్తున్నాను. ఫస్ట్ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ కరివేపాకు ఫస్ట్ వేయకుండా ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే దాని యొక్క లాస్టే వేయాలి. ఎప్పుడు కొద్దిగా ఒక 15 మినిట్స్ దించుతామన్నప్పుడే మనం కరివేపాకు వేసుకోవాలి. దీని యొక్క ఫ్లేవర్ అటువంటిది పోదు. ఫస్ట్ వేసినాం అనుకోండి అంతా దాంట్లో దాని ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. ఇట్లా పైన ఒక 15 మినిట్స్ అవుతుంది రెసిపీ అనే లోపే మనము ఇట్లా పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ దీన్ని పుదీనా కూడా యాడ్ చేసుకుంటాం. సేమ్ అండి, ఇవన్నీ ఇట్లానే కొద్దిగా 15 మినిట్స్ అయిపోతుంది. ముందే రెసిపీ అయినప్పుడే కరివేపాకు తర్వాత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. దాని యొక్క ఫ్లేవర్ అనేటువంటిది కర్రీకి అట్లనే పట్టుకుంటుంది అనమాట బాగా. నెక్స్ట్ కొత్తిమీర మన తర్వాత దించేటప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. లైట్ కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం వేసినటువంటి పేస్ట్, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి సునంద వ్లాగ్స్ 777. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకా చాలా వీడియోస్, చాలా రెసిపీస్ చేసి పెడతాను. నా ఛానల్ త్వరగా గ్రో కావాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా గ్రో అవుతుంది. ఇప్పుడు తీద్దామండి ప్లేటు. ఓకే, కొద్దిగా అయిపోతుంది రెసిపీ, దగ్గరకు అయింది. ఇప్పుడు మనం మళ్ళీ కసూరి మేతి అండి, ఈ కసూరి మేతి వేసుకుంటే చికెన్ మటన్ కర్రీలో దాని టేస్టే వేరే ఉంటుంది. రుచి చాలా పెరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. కసూరి మేతి నేను ఆల్రెడీ కొద్దిగా పొడి చేసి పెట్టుకున్నాను దీంట్లో, అందుకే మేము వేసి నెక్స్ట్ మనం స్పెషల్ జీడిపప్పు కదండి, నేను నేతిలో వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు లాస్ట్లో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా అలాగే మగ్గనిద్దామండి. ఇంకా ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాము. ఓకే, ఇప్పుడు చూద్దామండి. ఓకే, జీడిపప్పు చికెన్ రెసిపీ రెడీ అయ్యిందండి. ఒకసారి అంతా కలుపుదాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం. దానికన్నా ముందు కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. పైన కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేద్దామండి.